ఇప్పుడు రాత్రి సమయము 11:30 అవుతోంది. ఇక్కడే పడుకొని ట్రాక్టర్ గానీ ఏదైనా కింద పడుకుంటే పాములు వస్తాయని చెప్పి ట్రాక్టర్ ట్రాలీలో పడుకొని అనేది దగ్గర ఒక పులివెందుల నుంచి ఇట్లా పార్నపల్లి వరకు మా ఏరియా బిట్ అంతా ఒక 500 ఎకరాలు అయితే పెడతారు మిర్చి ఫస్ట్ దశలో కుందేలు దడ అనేది విపరీతంగా ఉంటుంది సార్. అసలు చాలా పెద్ద సమస్య. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఇప్పుడు రాత్రి సమయము 11:30 అవుతోంది. ఈ సమయంలో కూడా ఇటీవలే తాను నాటుకున్న మిరప తోటను అడవి పందులు అదేవిధంగా కుందేళ్ల నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు ఉన్న యువ రైతు హరినాథ్ గారు. పులివెందుల హరి గారు అంటే చాలామంది గుర్తుపడతారు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పులివెందుల హరి పేరుతోటి రైతుల అనుభవాలను చెప్తూ ఉంటారు. అనేక ప్రాంతాలు తిరుగుతూ వ్యవసాయానికి సంబంధించిన సమాచారం పంచే ప్రయత్నం చేస్తున్నారు. వారు సాగు చేస్తున్న మిరప తోటలో మనమున్నాము. మిరప తోట వెనకాల ఒక లైట్ పెట్టుకున్నారు చూడండి. వెనకాల లైట్ ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంది. ఇంకా అనేక రకాల చర్యలు కూడా వాళ్ళు చేపడుతున్నారు, కుందేళ్ల నుంచి అదేవిధంగా అడవి పందుల నుంచి. ఎందుకంటే ఈ చుట్టంతా కూడా గుట్టల ప్రాంతం ఉంది, ఇదంతా కూడా అడవులు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ అడవుల్లో ఉన్న అడవి పందులు అదేవిధంగా కుందేళ్ళు వచ్చి ఈ కింద చూసుకున్నట్లయితే కనబడుతుంది మనకు మిరపతోట. మళ్ళీ కిందికి వెళ్ళి చూద్దాము. సో ఇదంతా కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సమయంలో ఎందుకు రావాల్సి వస్తుంది, అసలు రోజు ఎంత కష్టపడితే ఈ తోటను ఈ విధంగా అడవి పందుల బారి నుంచి కానీ లేదా ఇతర జంతువుల బారి నుంచి కానీ కాపాడుకునే అవకాశం ఉంది. లైట్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, ఇంకా సోలార్ ప్యానెల్ కూడా పెట్టుకున్నారు. అసలు ఆ లైట్ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, దీని చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు, సోలార్ ఫెన్స్, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉంది అనే అనుభవాన్ని అంతా కూడా పులివెందుల హరి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఊరు కడప జిల్లా. ఇది పులివెందుల మండలంలో ఉన్నటువంటి నల్లగొండ వారిపల్లె గ్రామంలో మనం ఉన్నాము. హరి గారు ఇంకా ఏ పంటలు సాగు చేస్తున్నారు, దీనికోసం ఈ రక్షణ చర్యలు ఏమేమి తీసుకుంటున్నారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే సార్. ఎంత భూమిలో సాగు చేస్తున్నారు ఇక్కడ మిర్చి? 2 ఎకరాలు సార్. రాత్రి 11:30 అవుతుంది. అంటే రోజు ఇట్లా కొద్దిగా కష్టపడాల్సి వస్తుందా? అవును సార్. మనం మామూలుగా ఈవినింగ్ 6 దాటగానే చీకటి అవుతుంది కదా. చీకటి, సూర్యుడు పోయిన తర్వాత చీకటి పడిన తర్వాత మనం ఈ లైట్ ఆన్ చేసి వెళ్ళిన తర్వాత మనం యాక్చువల్గా అయితే ఆ లైట్ కు ఛార్జింగ్ పెట్టుకుంటే 8 hours వస్తుంది. ఛార్జింగ్ తో నడిచే లైట్ అయితే 8 గంటలు పనిచేస్తుంది. సోలార్ కి డైరెక్ట్ మనం ఇప్పుడు అప్డేట్ వర్షన్ కాబట్టి సోలార్ కి డైరెక్ట్ మనము మొబైల్ సోలార్ ప్యానెల్ ఉంది అక్కడ ఒకటి, దానికి కనెక్షన్ ఇచ్చుకోవడం వల్ల మనము 24 hours ఆ లైట్ అనేది పనిచేస్తుంది. మళ్ళీ మార్నింగ్ 6కి వచ్చి ఆ లైట్ అనేది తీసుకోవచ్చు. మధ్యలో ఆ లైట్ వెలుగుతుందా లేదా అని చెప్పి చెక్ చేసి అప్పుడు వచ్చి చూసుకుంటే మంచిదే. సో అట్లా లైట్ కొట్టడం వల్ల ఏంటి ఉపయోగము అంటే, మనకు ఇక్కడ నుంచి మనం కొండ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి అడవి పందులు కానీ కుందేళ్లు కానీ మన తోటలోకి రాకోకుండా పూర్తి రక్షణ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ లైట్ కొడుతూ ఉంటే కుందేళ్లు, అడవి పందులు వంటివి ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు, ఈ లైట్ కి భయపడి దూరంగా వెళ్ళిపోతాయి. రావా అసలు పూర్తిగా? అస్సలు సార్. నేను ఇంత ముందు కూడా అంటే మిర్చికి ముందు మొక్కజొన్న వేసాను మా ఊర్లో. నాతో పాటు ఇదంతా మొక్కజొన్న వేశారు. ఇప్పుడు మిర్చి ఇప్పుడే నాటుకున్నట్టున్నారు. ఒకసారి కింద కూర్చొని చూపిద్దాం, కనిపించదు, చీకట్లో ఉన్నారు కదా. ఇవి మిర్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు నార వేసుకొని? ఇది జస్ట్ 7 days సార్. 7 రోజులు. ఈ దశలో మొలకల్ని కుందేళ్లు కొరికేస్తాయి కదా. అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దానిలో మేత ఉండదు కాబట్టి ఈ పచ్చి చిగురు అనేది తినడానికి వస్తాయి, ఈ లేత ఆకుల్ని తినేస్తాయి. ఇప్పుడు లైట్ అనేది తిరుగుతా ఉంటే ఎవరో మనుషులు ఉన్నారు ఇక్కడ అని చెప్పి అన్న భయంతో ఆగిపోతాయి. అందుకని ఇప్పుడు ఈ లేత దశలో అంటే ఈ మొక్కను కొంచెం పెరిగి పెద్ద వరకైతే కాపాడాలి. తర్వాత కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే మిర్చి పంటకు పెద్దగా ఉండకపోవచ్చు కానీ ఇతర పంటలు, మొక్కజొన్నకైతే ఎప్పుడు ఇబ్బంది ఉండేదా? ఇప్పుడు ఇదేనా? ఇదంతా మొక్కజొన్నే కదా మీరు ఇంతకు ముందు వేసుకుంది? ఇదంతా మొక్కజొన్న సార్. అయితే అప్పుడు ఏమైంది మీ ఊర్లో? ఏదో చెప్తున్నారు అంటే 10 ఎకరాలు ఉన్నది. 10 ఎకరాల్లో ఏది ఈ చుట్టే? మీది ఎంత? మాది 2 ఎకరాలు సార్. ఈ 2 ఎకరాలు. ఇప్పుడు మిర్చి ఏదైతే వేసుకున్నారో అదే 2 ఎకరాలు. ఇదే 2 ఎకరాల్లో మొక్కజొన్న పెట్టాము. ఈ లైట్ ఉండడం వల్ల కింద మనకి ఇది 2 అంటే 3 విధాలుగా ఉపయోగపడుతుంది సార్. కింద మనకు సోలార్ ఫెన్సింగ్, మనకు లైన్ ఒక తంత బిగించుకొని పెట్టుకోవచ్చు. సోలార్ ఫెన్స్ లైన్ కూడా వేసుకోవచ్చు. రెండోది ఏంటంటే మనం ఒక 3 లైట్లు బిగించుకోవచ్చు దానికి. మూడోది వచ్చేసి ఇట్లా లైట్ బిగించుకోవచ్చు. ఇది చాలా రైతులకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అంటే రాత్రి పొలం దగ్గర ఏదైనా పని చేసుకోవాలనుకుంటే, వెలుతురు కావాలంటే లైట్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఏదైనా అడవి జంతువులు రాకుండా లైటింగ్ చుట్టూ తిరిగి కొట్టాలంటే కూడా అట్లా చేసుకోవచ్చు. ఇది ఒక సైడ్ లైట్ వస్తుంది, కొన్ని 2 వైపులు లైట్ ఉండేవి కూడా ఉంటాయి. 2 వైపులు లైట్ ఉంటుంది. ఒక సైడ్ మనకు సౌండ్ వస్తుంది, ఒక సైడ్ లైట్ ఉంటుంది. ఒక సైడ్ కుయ్యి కుయ్యి అని ఏదైనా మనం ఏ సౌండ్ సెట్ చేస్తే ఆ సౌండ్ వచ్చేలాగా కూడా ఉంటుంది. ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళి చూద్దామా? ఇప్పుడు ఇదైతే 6 రోజులు 7 రోజులు అవుతుంది. ఇప్పుడు మనం మార్చి నెల మధ్యలో ఉన్నాం. ఈ ఎండాకాలంలోనే నాటుకుంటారా మీ దగ్గర మిర్చి? ఇది మామూలుగా మదనపల్లె సైడు
ఈ ఏరియా టమోటా బాగా ఫేమస్. అవును. మా ఏరియా కానీ ఇటు మనం వేంపల్లి దగ్గర ఒక ఊరు ఉంది, ఏది పులివెందుల పక్కన అక్కడ మా ఏరియాలో మిర్చి బాగా ఫేమస్ సార్. ఈ ఏరియా ఇప్పుడు నాటుకుంటే ఎండాకాలంలో మిర్చి అనేది తక్కువ పండుతుంది అన్ని ఏరియాలలో. వాటర్ ప్రాబ్లం కావచ్చు, ఎండ ప్రాబ్లం కావచ్చు, మనకు వచ్చేసరికి 3 months పడుతుంది. అప్పుడు మనకు ధర అనేది బాగుంటుంది. పచ్చిమిర్చి కింద అమ్ముకుంటారు. ఇవన్నీ గుంటూరుకి వెళ్తా ఉంటాయి, గుంటూరు మార్కెట్ కి అట్లా పంపిస్తారు. సో అందుకని ఎండాకాలం అయినా కూడా నాటు వేసుకున్నారు. సో మనం ఒకసారి ఆ లైట్ దగ్గరికి వెళ్ళి చూద్దామా, దాని ఎట్లా పని చేస్తుంది ఏంటి అనేది ఇంకా అర్థమయ్యేలాగా చెప్తాం. అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఒక కర్రకు పైన సెట్ చేసుకున్నారు, ఒక లెవెల్ గా ఉండాలి. అంటే ఎంత సేపట్లో ఎంత స్పీడ్ తిరగాలనేది మనం సెట్ చేయడానికి ఉంటుందో అది ఆటోమేటిక్ గా ఉంది. ఆటోమేటిక్ గా ఉంటుంది సార్. దాంట్లో 2 విధాలు ఉంటాయి సార్. ఒకటి కంటిన్యూగా లైట్ వెలిగేది ఒకటి ఉంటుంది, రెండోది అప్ అండ్ డౌన్ వెలుగుతుంది. అంటే కాసేపు బంద్ అవుతుంటది, బ్లింక్ అవుతుంటది. అట్లా ఉంది సార్. అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు కంటిన్యూగా తిరిగేది, కంటిన్యూగా వెలిగేది సెట్ చేసుకున్నారు. అంటే అప్ అండ్ డౌన్ ఆడితే లైట్ ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కంటిన్యూగా. అదే ఇట్లా బాగా దూరం కొడుతుంది. ఎంత దూరం అంటే సుమారుగా ఒక 100 మీటర్ల వరకు కొడుతుంది. 1 కిలోమీటర్ వరకు కొడుతుంది సార్. కిలోమీటర్ వరకు కూడా కొడుతుంది. అంటే మన హైట్ ను బట్టి మన తోట ఎంత దూరం ఫర్ లాంగ్ ఉందని సెట్ చేసుకుంటే మనకు దాన్ని బట్టి సెట్ చేసుకుంటే వచ్చేస్తుంది. దీనికి మళ్ళీ ఒక పైప్ ఉంటుంది, చిన్న పైపు, ప్లాస్టిక్ పైప్ ఏదో పెట్టుకున్నారుగా, కర్రకు దాన్ని తోడుకున్నారు. అవును సార్. ఇంకోటి ఏదంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా బ్లింక్ అవుతూ వస్తుంది. ఓకే, ఆఫ్ ఆన్ ఆఫ్ ఇట్లా ఆ విధంగా ఉంటుంది. ఇది ఒక రకమైన అలర్ట్. ఏది వాటికి ఇక్కడ ఎవరో ఉన్నారు, స్విచ్ చేస్తున్నారు, లైట్ వేస్తున్నారు అనేది అనిపిస్తుంది. వాటి భయపడతాయి అంతే కదా, భయపడి ఇక్కడికి ఇటువైపు రాకుండా ఉంటాయి. మొక్కజొన్న వేసుకున్నప్పుడు ఇప్పుడు ఇదే లైట్ వాడుకున్నారా మీరు? ఇదే లైట్ ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు మీరు? ఇది మనం ఇప్పుడు దగ్గర ఒక 140 days నుంచి వాడుతున్నాం సార్. 140 రోజుల నుంచి. 140 రోజుల నుంచి వాడుతున్నారు. అంటే ఫస్ట్ మొక్కజొన్న వేసుకున్న కొన్నాళ్ళకి తెచ్చుకున్నారా? మొక్కజొన్న స్టార్టింగ్ ఇత్తనం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా, అంటే మొక్కజొన్న అయిపోయిన తర్వాత ఒక 20 days తీసేసాము. ఈ సోలార్ అనేది మాత్రం ఆన్ లోనే ఉంటుంది అట్లా. ఈ సోలార్ ప్యానెల్ ఇది ఎంత కెపాసిటీ ప్యానెల్? ఇది మనకు 50 acres 50 ఎకరాల వరకు 50 ఎకరాల వరకు పనిచేస్తుంది. ఇది వాట్స్ లో అట్లా చెప్తాం కదా, దీని వాట్స్ ఎంత అని ఏమైనా ఉందా? వాట్స్ అంటే కరెక్ట్ తెలియదు. మన బ్యాటరీ ధర ఇందులో ఈ బోర్డు లో ఒక బ్యాటరీ ఉంది. ఓకే, ఈ బ్యాటరీకి ఈ సోలార్ ప్యానెల్ నుంచి జనరేట్ అయిన పవర్ బ్యాటరీలో స్టోర్ అవుతుంది. దాంట్లో నిల్వ ఉంచుకొని ఇక్కడ ఒక బోర్డు ఇచ్చారు మీరు. సో దీని నుంచి మనకు ఇదేనా ఫెన్సింగ్ వైర్? ఇట్లా ఫెన్సింగ్ వైర్ కూడా వేసుకున్నారు. చుట్టూ ఉందా ఇప్పుడు ఈ 2 ఎకరాల చుట్టూ? 2 ఎకరాలకు ఉంది. ఒకటే వరుస వేసుకున్నారా? సింగిల్ లైన్. ఓకే, సో దీని చుట్టూ ఏదైనా ఆన్ చేసి ఉంచుతారా? అప్పుడప్పుడు మొక్కజొన్న ఉన్నప్పుడు ఆన్ చేశారా? మొక్కజొన్న ఉన్నప్పుడు ఆన్ చేసాము. ఇప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆఫ్ చేసాము సార్. ఓన్లీ లైట్ తో మాత్రమే రన్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రాబ్లం ఉందని ఎట్లా తెలుస్తుంది మనకి? అంటే ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది సార్, మనకు సైరన్ బటన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆన్ చేద్దాం సార్ ఒకసారి. అక్కడ ఏదో సైరన్ ఇస్తుంది మనకు. అంటే ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం పచ్చిగడ్డి తగులుతా ఉంది, ఏదైనా జంతువులు తగిలినా కూడా ఆ సౌండ్ ఇస్తూ ఉంటుంది సార్. ఇప్పుడైతే పచ్చిగడ్డి తగులుతుంది కాబట్టి కంటిన్యూగా సౌండ్ వస్తుంది. ఏదైనా జంతువు కుందేలు లాంటిది ఏదైనా ఊరికొచ్చి దానికి తగులుకున్నా కూడా సౌండ్ వస్తుంది. మనం ఇక్కడ పడుకొని ఉన్నా కూడా జంతువు కానీ ఏదైనా పంది కానీ ఏదైనా తగిలినప్పుడు ఆ సైరన్ ఇస్తుంది. మనం ఆటోమేటిక్ అలర్ట్ అవ్వి ఏదో వచ్చింది మన తోట దగ్గర కానీ చెక్ చేసుకోవచ్చు. అదే చుట్టూ అట్లా ఒక రౌండ్ వెళ్ళి వస్తే మనకు తెలిసిపోతుంది. ఓకే, గడ్డి ఎక్కడైనా తగులుకున్నా కూడా అలాంటి సౌండ్ వస్తుంది. ఇప్పుడు అలాంటి సౌండ్ వచ్చినప్పుడు దీన్ని ఇట్లానే నడుపుకోవాలా, ఆఫ్ చేసుకోవాలా? అది అంటే మనం ఆఫ్ చేసుకుంటే మనకు ఈ సోలార్ అనేది లైఫ్ వస్తుంది, ఎక్కువ రోజులు పనిచేస్తుంది. పొరపాటు మనం చూసుకోలేదంటే ఈ బ్యాటరీ అనేది డౌన్ అయిపోయి మనకు తొందరగా పాడైపోతుంది సార్. ఇప్పుడు ఇట్లాంటివి లేకముందు ఈ పంటల పరిస్థితి ఏంటి మీ దగ్గర? అసలు దానికి మనం ఏం చేయలేము సార్. అసలు అంటే ఇక్కడే పడుకొని ట్రాక్టర్ కానీ ఏదైనా కింద పడుకుంటే పాములు వస్తాయని చెప్పి ట్రాక్టర్ ట్రాలీలో పడుకొని మనకు మెలకు వచ్చినప్పుడల్లా జస్ట్ లైట్ వేసుకొని అట్లా ఏదైనా తప్పటి తెచ్చుకొని సౌండ్ చేసుకుంటే జస్ట్ పడుకునే వాళ్ళం. అంటే మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు నాకు మతుకుంది. ఇప్పుడు అప్డేట్ వర్షన్ వచ్చింది కాబట్టి ఇంకా ఇట్లాంటి వాడుతున్నాం సార్. అంతకుముందు ఇప్పుడు రాత్రి కరెంట్ ఏమి ఉండదా ఇక్కడ? అంటే ఇంకా 3 phase అనేది నైట్ అసలు మా ఏరియాలో కానీ మ్యాక్సిమము రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంటే నీళ్ళ పారకాలు కానీ డ్రిప్కి కానీ నైట్ కరెంటు తోట దగ్గరకు వచ్చి కరెంట్ షాక్ వల్ల చనిపోతున్నారు, ఇట్లా ఇబ్బంది పడుతున్నారని
ఒక ఉద్దేశంతో ఓన్లీ పగలు మాత్రమే కరెంట్ ఇచ్చి నైట్ మొత్తం తీసేస్తున్నాం. నైట్ పూర్తిగా ఆఫ్ చేస్తున్నారు. సింగిల్ ఫేజ్ లేదు, 3 ఫేజ్ లేదు, ఏ కరెంటు లేదు. ఏ కరెంట్ లేదు సార్. అంటే ఊర్లలోకి ఉన్న లైన్లు సపరేట్ గా ఉంటాయి, ఇళ్లలోకి వచ్చే కరెంట్. సో బావుల దగ్గరికి, వ్యవసాయ పొలాల దగ్గరికి వచ్చేవి ఎక్కడ కూడా సప్లై అనేది నైట్ సరఫరా ఆపేస్తారు. అసలు ఆపేస్తారు. మరి మీరు చీకట్లో ఏదైనా లైట్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇట్లాంటి సోలార్ మనం ప్లాన్ చేసుకోవాలి. ఇది చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛార్జింగ్ తో వచ్చే లైట్ కూడా దొరుకుతుంది అట్లా. సో ఛార్జింగ్ లైట్ పెట్టుకుంటే 8 గంటలు పనిచేస్తుంది. మీరు సోలార్ ప్యానెల్ ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి సెట్ చేసుకున్నారా? ఇది వేరు అది వేరు కదా మీరు? ఇది వేరు సార్. సో దాని తర్వాత తెచ్చుకున్నారు, ముందు ఇది తెచ్చుకున్నారా? ఫస్ట్ ఇది తెచ్చుకున్నాము. దీనికన్నా ముందు వేరేది ఉండేది. అప్పుడు దీనికి కేబుల్ అటాచ్మెంట్ అనేది లేకపోతే ఉండేది. ఇప్పుడు దానికి ఇచ్చుకున్న కనెక్షన్ ఇది మామూలుగా మనం మొబైల్ కి ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్ ఇది. ఇది యూఎస్బి లాగా ఉందిగా, యూఎస్బి లాగా వచ్చి దానికి మళ్ళీ అక్కడ యూఎస్బి అది కూడా సి టైప్ పిన్. సి టైప్ పిన్. ఓకే, యూఎస్బికి మనం ఎట్లయితే ఛార్జింగ్ కేబుల్ ఎట్లా పెట్టుకుంటాం అట్లే పెట్టుకోవాలి. సో దీని నుంచి పవర్ తీసుకొని అది వచ్చేస్తుంది. దీంతో మనం లైట్లు వెలిగించుకోవచ్చు, మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అన్ని విధాల. అంటే ఒక వ్యవసాయ పొలంకే కాదు, మన ఇల్లు ఎక్కడన్నా కానీ అడవి ప్రాంతంలో ఎక్కడన్నా ఉన్నా కూడా ఎటువంటి కరెంటు లైన్ లేకుండా ఈ సోలార్ ఉపయోగించడం వల్ల 3 లైట్లు వెలుగుతాయి. ఇలాంటి లైట్ ఉపయోగించుకోవచ్చు, ఈ లైన్ ఉపయోగించుకోవచ్చు. 3 రకాల పనులు చేసుకోవచ్చు. చుట్టూ సోలార్ ఫెన్స్ వేసుకోవచ్చు. అంటే ఇది ఒక లైన్ ఒక వరుస వేసుకున్నారు కదా, ఒకటే వరుస 2-3 వరుసలు కూడా వేసుకోవచ్చు. అంటే మనకు అడవి పందులు, జింకలు దాడి ఎక్కువ ఉంటే 3 లైన్లు వేసుకోవచ్చు. కుందేళ్ళ దాడి ఒకటి ఉంటే 1 లైన్ వేసుకోవచ్చు. మీరు కుందేళ్ళ కోసమేనా ఎక్కువ? మీకు కుందేళ్ళ సమస్యనా? కుందేళ్ళ సమస్య ఉంది కాబట్టి 1 లైన్ వేసుకున్నారు. పంటను బట్టి సార్. ఇప్పుడు మనకు మొక్కజొన్న ఉంటే కానీ అడవి పందుల దాడి ఎక్కువ ఉంటుంది, అప్పుడు 3 లైన్లు వేస్తాము. మిర్చి కాబట్టి కుందేళ్ళ దాడి ఎక్కువ ఉంటుంది, అదే లేత మొక్కల్ని కుందేలు కొరికేస్తాయని దాన్ని కాపాడుకోవడానికి ఇట్లా ఇది 1 లైన్ వేసుకున్నారు. సో దీనికి ఎంత ధర అండి? ఎంత పెట్టి తెచ్చుకున్నారు? ఎన్నాళ్ళ క్రితం తెచ్చుకున్నారు ఇదంతా? ఇది నేను 140 డేస్ అంటే 140 రోజుల కిందట 13,000 ఉండేది. అది ఇది ఒకేసారి తెచ్చుకున్నారా? ఇది వేరు సార్, ఇది వేరు. అది 1000 రూపాయలు పడింది, ఇది 13,000 పడింది. ఇప్పుడైతే ఇది 11,000కి ఇస్తున్నారు, అది 800కి ఇస్తున్నారు. ధర తగ్గింది. అది 1000 రూపాయలకి వచ్చింది, ఇప్పుడు 800కి వస్తుంది. ఇది 13,000కి అప్పుడు వచ్చింది, ఇప్పుడు 11,000కి వస్తుంది. సో దీన్ని ఎవరైనా కావాలనుకుంటే అంటే చాలా చోట్ల దొరుకుతున్నాయి కదా. మీరు ఎక్కడ తెచ్చుకున్నారు ఇవి? పులివెందుల్లోనే తెచ్చుకొని మీరు పెట్టుకున్నారు. పులివెందులో బిఎస్ఆర్ సోలార్ అని మా ఫ్రెండ్ వాళ్ళది, అక్కడ తెచ్చుకున్నారు. అంటే పేరు వేరు ఉంటుంది కానీ సోలార్ అనేది అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుంది. వాళ్ళ పేరుతో పెట్టుకొని షాప్ పెట్టుకొని అదే ఎవరు సేల్ చేసుకుంటారో వాళ్ళు. ఈ ప్యానెల్స్ తయారు చేసే వాళ్ళు వేరే ఉంటారు, ఈ బ్యాటరీ తయారు చేసే వాళ్ళు వేరు ఉంటారు, అమ్ముకునే వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకొని చేసుకుంటారు. హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ చాలా మంది ఉన్నారు. సో ఇట్లా వాళ్ళ నుంచి తెచ్చుకొని పెట్టుకున్నారు. వర్తేనా? మంచి ఉపయోగం 100% రైతులు ఎవరైనా కూడా అంటే అందరికీ ఊరు ముందలే తోటలు ఉండవు సార్. ఒక 2 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ కూడా ఉంటాయి. మనం నైట్ అంతా అక్కడే ఉండాలి, అక్కడే పడుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. మీకు ఎంత దూరం మీ ఇల్లు ఇక్కడ నుంచి? 1 కిలోమీటర్ సార్. కిలోమీటర్. మనకు 2 days బ్యాక్ ఫుల్ వర్షం పడింది. వర్షంలో కూడా నేను పొద్దున్నే వచ్చేళ్ళకే తిరుగుతూనే ఉంది. ఇంకా వర్షం అన్న, ఎండ కాసిన, గాలి అన్నీ ఏమైనా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అసలు బాగా రన్ అవుతుంది, రైతులకు ఫుల్ పడుతుంది. సీసీ కెమెరాలు ఏమైనా పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా? అవును సార్. దీనికి ఇప్పుడు మనకు 2 కేబుల్ ఇచ్చాడు కదా, ఒక కేబుల్ తో ఇప్పుడు ఒక 2 ఉన్నాయా అట్లాంటి కనెక్షన్లు? 2 ఇచ్చుకోవచ్చు. ఒకటి సీసీ కెమెరా పెట్టుకోవచ్చు, ఒకటి లైట్ పెట్టుకోవచ్చు. ఓకే. దొంగల భయం ఉన్న వాళ్ళు కూడా అట్లాంటివి కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా చేసుకొని మీరు రాత్రి ఈ పంటని ఇట్లా కాపాడుకున్నారు. మొక్కజొన్నలో మీరు ఇది పెట్టుకొని దీంతో ఇట్లా సెక్యూరిటీ లాగా ఏర్పాటు చేసుకున్నారు కదా, ఇది లేని వాళ్ళకి ఎలాంటి పంట వచ్చింది? అంటే మనకు ఇంకా అడవి పందుల దాడి ఎక్కువ ఉన్న వాళ్ళకు ఒక 5-6 క్వింటాలు తక్కువ అయింది. మనం పెట్టుకోవడం వల్ల మనకి ఎకరాకు 40-45 క్వింటాల దాకా అయింది సార్. ఓకే, మీకు మంచి దిగుబడి. కొద్దిగా ఇట్లాంటి జాగ్రత్త చేసుకునే వాళ్ళకు కొంత అవి మేసినాయి కాబట్టి అంత దిగుబడి తగ్గిపోయింది. 5 క్వింటాల దిగుబడి తగ్గిందంటే కూడా దాదాపు 10,000 రూపాయలు నష్టపోయినట్టు. ఒక పంటలో జరిగే నష్టంతో ఇట్లాంటిది తెచ్చుకొని పెట్టుకుంటే ఎంతో కొంత. కాకపోతే రాత్రి వచ్చి చూసుకోవాలా మరి అప్పుడప్పుడు? అంటే మనము ఇది చెక్ చేసుకోవడానికి ఒకటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, కొంతమంది చాలామంది నేను ఈ కొన్ని వీడియోలు పెట్టిన తర్వాత కూడా ఈ లైట్ తీసుకుని పోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ, ఈ సోలార్ తీసుకుని పోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ, ఎత్తపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ, అలాంటి వాళ్ళు మాత్రం జస్ట్ చెక్ చేసుకోవచ్చు సార్. మా ఊర్లో మా ఏరియాలో ఇంతవరకు మాది మెయిన్ దారి ఇదే. ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. ఎప్పుడన్నా ఒక రోజు ఏదన్నా డౌట్ ఉందంటేనే జస్ట్ వచ్చి చెక్ చేసుకుంటాం అంతే సార్. ఓకే, అదిగా ఇదేదో చెప్పారు కదా, ఇప్పుడు ఈ సైరన్ వచ్చేటట్టు ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కూడా అట్లా రాకుండా కూడా చూసుకుంటే బెటర్. చెక్ చేసుకుంటే ఈ సోలార్ అనేది కూడా కొంతమంది తీసుకొని పంట అయిపోయిన తర్వాత పక్కన పడేది సార్, మనకు ఉపయోగం లేదు కదా అని చెప్పేసి. అట్లా పక్కన పడేయడం వల్ల ఈ బ్యాటరీ అనేది వీక్ అయిపోద్ది. ఇప్పుడు మనకి కనెక్షన్ తప్పించి ఇది పైకి కట్టేసుకుని వేరు. ఈ సోలార్ అనేది ఎప్పుడు ఇటు ఆన్ లో పెట్టుకుంటే
ఈ పవర్ అనేది తీసుకొని బ్యాటరీకి ఆటోమేటిక్ గా పవర్ అందిస్తాం. బ్యాటరీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. బ్యాటరీని పక్కన పడేస్తే దాని లైఫ్ డెడ్ అయిపోద్ది. అట్లా చాలా మంది పక్కన పడేసి నా లైఫ్ టైం రాలేదు అంటున్నారు. అట్లా పక్కన పడేది సార్. దీన్ని మళ్ళీ 24 hours ఆన్ లో పెట్టుకోవాలి. ఇది క్లీన్ చేసుకోవాలా మళ్ళీ అప్పుడప్పుడు? చేసుకోవాలి సార్. 1 week ఒకసారి దీనిపైన డస్ట్ పడుకోకుండా క్లీన్ చేసుకుంటే మనకు సూర్యుడి నుంచి సూర్యకిరణాలు దాని మీద పడగానే సోలార్ దుమ్ము ఏదైనా పేరుకుపోయింది అనుకో తక్కువ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. కొంచెం క్లీన్ గా ఉంటే ఎక్కువ కరెంట్ని మనం తీసుకోవచ్చు. సో ఇట్లా మీరు వాడుకోండి. మిమ్మల్ని చూసి ఇంకెవరైనా తెచ్చుకున్నారా మీ ఊర్లో కూడా? ఇది నేను పెట్టిన తర్వాత దగ్గర ఒక 300 రైతుల దాకా తీసుకున్నారు. మంచి రిజల్ట్ అయితే ఉంది సార్ దీనివల్ల. ఓకే. సో ఇట్లా మీరు సాగు చేస్తున్న ఈ మిరప తోట ఇదంతా కూడా మొక్కల్ని కుందేల నుంచి కాపాడుకుంటున్నారు. ఇంతకుముందు మొక్కజొన్న పంటను కూడా కాపాడుకున్నాం సార్. ఓకే. ఇప్పుడు మామూలుగా మా ఊర్లో ఈ మిర్చి అనేది దగ్గర ఒక పులివెందుల నుంచి ఇట్లా పార్నపల్లి వరకు మా ఏరియా బిట్ అంతా ఒక 500 ఎకరాలు అయితే పెడతారు మిర్చి ఫస్ట్ దశలో కుందేలు దడ అనేది విపరీతంగా ఉంటుంది సార్. అసలు చాలా పెద్ద సమస్య. ఇప్పుడు ఎండలకాలం ఎందుకంటే లేత మొక్క అప్పుడే అదే టైంలో కొరికేస్తే ఇంకా దాంతో మనం ఏం పంట తీసుకోలేదు. అది చెట్టు చిన్న దశలో ఉండగానే చనిపోతుంది. మా సైడ్ ఎండాకాలం వచ్చే గుట్టలన్నీ అంటించేస్తారు. మేత ఉండదు. ఎక్కడ ఏం చెట్లు చేమలు ఏమి ఉండవు. అక్కడ ఆహారం దొరకదు. అవన్నీ ఇక్కడ వచ్చి తినేస్తూ ఉంటాయి సార్. అదే వాటికి పెద్దగా ఆకలి తీరదు కానీ వాటికి ఏదో ఒకటి పచ్చగా కనపడుతుంది కదా అని చెప్పేసి వచ్చేస్తాయి. అది మనకి చాలా పెద్ద నష్టం చేస్తుంది. కనీసం చేను పెరిగిన తర్వాత వస్తే అంత పెద్ద నష్టం జరగదు. సో ఆ నష్టానికైతే ఈ ఇట్లాంటి లైటింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది హరినాథ్ గారు చెప్తున్నది, పులివెందుల హరి గారు. ఎందుకంటే అలా చెప్తేనే వారిని గుర్తుపడతారు కాబట్టి. సో వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మిర్చి సాగు చేస్తున్నారు. ఇంతకుముందు ఇదే భూమిలో ఒక 2 ఎకరాల భూమి చీకట్లో కాబట్టి కనపడటం లేదు. రేపు ఉదయం వచ్చి వాళ్ళకు మిర్చి సాగులో ఉన్న అనుభవాన్ని అడుగుదాం. అదేవిధంగా మిర్చితో పాటు వీళ్ళు ఇందులో అంతర పంటగా అరటి కూడా సాగు చేస్తామని చెప్తున్నారు. అసలు మిరప తోటలో అంతర పంటగా అరటి సాగు చేయడం ఎట్లా సాగు చేస్తారనే అనుభవాన్ని రేపు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదయం వచ్చి. అప్పుడు చూడొచ్చు మనకు ఈ ప్రాంతం అంతా ఎలాంటి గుట్టలు ఉన్నాయనే విషయం కనబడుతుంది. ఇప్పుడు చీకట్లో మనం చూపించలేకపోతున్నాము. సో వారు చెప్పేది ఏంటి అంటే గతంలోనే మొక్కజొన్న పంట సాగు చేశారు ఇంతకుముందు ఇందులో. ఆ మొక్కజొన్న పంట వేసుకున్న సమయంలోనే చాలామంది రైతులు ఈ సమీప ప్రాంతాల్లో ఒక 10 ఎకరాల్లో ఈ పంట సాగు చేశారు. కొంతమందికి ఈ అడవి పందుల సమస్య ఎక్కువగా ఉంది. మొక్కజొన్న పంట మీద దాడి చేస్తున్నాయి అడవి పందులు. కాబట్టి ఈ సోలార్ ఫెన్స్ ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా లైట్ కూడా ఉంటే బాగుంటుందని ఏర్పాటు చేసుకున్నాం ఇదంతా కూడా అని చెప్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మిరప పంటలో కూడా దాన్ని వాడుకుంటున్నారు. మిరప చెట్లు నాటుకున్నారు. పచ్చిమిర్చి బాగా పండిస్తారు ఈ ప్రాంతంలో, పులివెందుల, వేంపల్లి ఈ మండలాల్లో అనేది హరి గారు చెప్తా ఉన్నారు. సో ఎందుకు అంటే ఇక్కడ ఈ వాతావరణం ఎండాకాలంలో చాలా ప్రాంతాల్లో మిరప సాగు చేయలేరు, మిర్చి పండించలేరు పచ్చిమిర్చి. ఇక్కడ ప్రాంతంలో కొంత వాతావరణం అందుకు అనుకూలంగా ఉంది. వీళ్ళు సాగు చేసే విధానంలో కూడా మెలకువలు నైపుణ్యం సాధించి ఉన్నారు కాబట్టి ఇక్కడ పండించగలుగుతున్నారు. సో ఈ సీజన్లో మార్చి నెలాఖరులో ఇట్లా నాటుకొని మే జూన్లో అట్లా దిగుబడి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు మార్కెట్లో ఎక్కడ పంట పెద్దగా రాదు కాబట్టి మంచి ధరలు పొందడానికి అవకాశం ఉంటుంది అనేది వారి అనుభవం ప్రకారం చెప్తున్నమాట. సో ఇప్పుడు నాటుకున్న మిరప మొక్కలని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే చుట్టూ అడవిలో ఎండ ఎక్కువగా ఉంది, ఎండాకాలం కాబట్టి వేరే మొక్కల నుంచి ఏ పంట దొరకదు కాబట్టి, ఏ ఆహారము దొరకదు కాబట్టి ఈ పక్కనున్న గుట్టల నుంచి కుందేళ్ళు ఎక్కువగా ఇలాంటి పంటల మీదకి వస్తూ ఉంటాయి. చిన్న చిన్న మొక్కలుగా ఉన్న మిర్చి ఆకులను నమిలి తినేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు చెట్టును కూడా పీకేస్తూ ఉంటాయి. సో అందువల్ల ఏమవుతుందంటే ఆ మిరప చేను మనం మళ్ళీ అక్కడ నాటుకోవాలంటే కుదరకపోవచ్చు, ప్రతిదీ పరిశీలించాలంటే కుదరకపోవచ్చు. కాబట్టి మొక్కల్ని నష్టపోయే ప్రమాదం ఉంటుంది. సో అందుకని ఆ నష్టం జరగకుండా ఉండడానికి, కుందేళ్ల రాకను నియంత్రించడానికి ఈ విధంగా ఈ లైట్ ఏర్పాటు చేసుకున్నాము అనేది చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఈ లైట్ చుట్టూ తిరిగేలాగా దీన్ని ఆ బ్లింకింగ్ ఆఫ్ చేయండి ఒకసారి. బ్లింకింగ్ అవుతూ వస్తుంది. ఆ బ్లింకింగ్ అవ్వకుండా కూడా ఆఫ్ చేసుకోవచ్చు. కంటిన్యూగా లైట్ స్ట్రైట్గా అట్లా చూసుకుంటే వీళ్ళ పొలం ఎంత దూరం ఉందో, వీళ్ళ చేను ఎంత దూరం ఉందో అంత దూరం పడే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా అవసరమైతే ఇంకా హైట్కి లేపుకొని ఇంకా కొద్దిగా చేను పెద్దగా ఉన్న వాళ్ళైతే ఇంకా దూరం పడేలాగా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే వీళ్ళకు ఇక్కడ 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది కాబట్టి దానికి పడేలాగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా లైట్ తిరుగుతుండడం వల్ల అడవి పందులు కానీ కుందేళ్ళు కానీ దూరాన ఎవరో ఉన్నారు మాకు అప్పుడప్పుడు లైట్ వేస్తున్నారన్న భయంతో ఇటువైపు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మొక్కజొన్న పంటను అదేవిధంగా కొంత సంరక్షించుకోగలిగాం. ఇలా పెట్టుకొని వాళ్ళైతే ఒక 4-5 క్వింటాల వరకు పంట
తక్కువగా దిగుబడి తీసుకున్నట్లుగా మాకు తెలిసింది. మాకు మాత్రం మంచి దిగుబడి వచ్చింది. ఎక్కడ కూడా అడవి పందులు మాత్రం మా పంట మీద దాడి చేయలేదు అని అంటున్నారు. ఈ లైట్తో పాటు అదేవిధంగా ఈ సోలార్ ఫెన్స్ కూడా అందుకు బాగా ఉపయోగపడింది అనేది హరిగారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. లైట్ అయితే 1000 రూపాయలు ఉండేది మేము తెచ్చుకున్నప్పుడు, ఇప్పుడు 800 రూపాయలకే దొరుకుతుంది అని చెప్తా ఉన్నారు. ఇది ఒకవైపే లైట్ వస్తుంది కదా, ఇప్పుడు మన వైపు ఇప్పుడు ఇటువైపు వచ్చింది చూడండి, ఇట్లా మళ్ళీ అవతల వైపు కూడా లైట్ ఉంటుంది, రెండు వైపులా లైట్ ఉంటుంది. అదేవిధంగా ఒకవైపు లైట్, ఇంకొక వైపు చిన్న సౌండ్ వచ్చేలాగా, అంటే ఏదైనా మనం సౌండ్ ఏదైనా ఒక రకమైన పక్షులు అరిచినట్లుగానో లేదా మనిషి కూత పెట్టిన విధంగానో ఒక సౌండ్ను అందులో రికార్డ్ చేసి ఉంచినట్లయితే ఆ సౌండ్ కూడా వస్తుంది. దానికి కూడా కొన్ని జంతువులు భయపడి ఇక్కడ ఎవరో ఉన్నారు, శబ్దం చేస్తున్నారు అని చెప్పేసి దగ్గరికి రాకుండా దూరంగా పోతాయి. అట్లాంటి ఆప్షన్ కూడా ఉంటుంది. వీళ్ళు మాత్రం ఒకవైపు లైట్ ఉన్న తీసుకున్నారు, దాని ధర 800 రూపాయలు అన్నారు. దీన్ని ఈ మొత్తం ఈ ప్యానెల్ అయితేనేది, ఈ బ్యాటరీ, ఈ బోర్డు, ఈ సోలార్ సెట్ అంతా కలిపి దీనికి 13,000 రూపాయలకు కొనుగోలు చేశామని అంటున్నారు. ఇప్పుడైతే 11,000 రూపాయలకే దొరుకుతుంది మార్కెట్లో అనే విషయాన్ని కూడా హరిగారు చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ పులివెందులలో పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఉంటున్నారు, నల్లగొండవారిపల్లిలో, కాబట్టి పులివెందుల్లో కొనుగోలు చేశామన్నారు. ఇప్పుడు 11,000 రూపాయలకే దొరుకుతుంది ఇది అని చెప్తున్నారు. సో దీనికి పాత మోడల్స్ కాకుండా కొత్తగా వచ్చిన మోడల్ కొనుగోలు చేయడం వల్ల ప్లస్ ఏంటి అంటే డైరెక్ట్గా ఒక సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే USB to C అనే కేబుల్ ఏ విధంగా ఉంటుందో అలాంటి కేబుల్ తోటే వీళ్ళు డైరెక్ట్గా దీని నుంచి దానికి కనెక్షన్ ఇచ్చుకున్నారు. అలా కాకుండా పాత మోడల్ బోర్డులు ఉన్నవి ఏవైనా తీసుకున్నట్టయితే దాంట్లో ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు. ఎక్కడైనా ఎవరైనా కొనుగోలు చేస్తున్నప్పుడు మాత్రం అలాంటివి పరిశీలించుకొని ఇట్లాంటి ఆప్షన్ ఉందా, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉందా అని చెప్పి అడిగితే సరిపోతుంది కదా. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉందా అనే విషయాన్ని అడిగి తెలుసుకొని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని చూస్తే అది అలాంటి ఆప్షన్ ఉందనుకోండి, దాని నుంచి ఇట్లా పవర్ కూడా తీసుకొని ఒక లైట్ కానీ 2 లైట్లు కానీ వెలిగించుకోవచ్చు. ఈ విధంగా సోలార్ ఫెన్స్ వేసుకోవచ్చు. 1 వరుస లేదా 2 వరుసలు లేదా 3 వరుసల వరకు కూడా సోలార్ ఫెన్సింగ్ వేసుకోవచ్చు. అదేవిధంగా ఇట్లా నైట్ అంతా కూడా తిరగడం కోసం లైటింగ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే చీకట్లో ఏదైనా వ్యవసాయ పొలం దగ్గర ఏమైనా పనులు చేసుకోవాలంటే కూడా లైటింగ్ వెలుతురు వేసుకొని చేసుకోవడానికి కూడా లైట్ అరేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లా ఇది బాగా ఉపయోగకరంగా ఉంది అని అంటున్నారు. రైతులు పంటలు పండించాలనంటే అనేక రకాల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రకృతితో పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రకృతి అధిక వర్షాలు కురుస్తాయి, కొన్నిసార్లు అసలు వర్షాలు కురవు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకోవాలి. కొన్నిసార్లు పంట బాగా పెరిగిన తర్వాత వచ్చే వర్షాలకు కానీ లేదా మార్కెట్లో ధరలు లేకపోయినా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాంతోపాటుగా ఇలా రాత్రిళ్ళు కూడా కాపలా కాస్తూ పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటుంది. సో ఇంత జాగ్రత్తగా చేస్తేనే పంట దిగుబడి వస్తుంది, ఆ పంట మార్కెట్లోకి వస్తుంది, అక్కడ నుంచి అనేక ప్రాంతాలకు చేరి మన నోటి వరకు వస్తుంది. సో ఈ కష్టాలన్నీ అధిగమించి వ్యవసాయం చేస్తున్నారు రైతులు. అందుకే రైతులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందనేది చాలా సందర్భాల్లో చెప్తున్నమాట. ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వారు చేస్తున్న ఈ విధానం కూడా ఎవరికైనా ఎక్కడైనా కావాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. లేదు ఇలాంటివి ఎవరైనా అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1-2 సార్లు వెరిఫై చేయండి. దాని కెపాసిటీ ఎంత ఉంది, ఎన్ని లైన్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎంత ఎకరాల భూమికి అంటే ఎంత చుట్టుకొలతకి సరిపోతుంది. అదేవిధంగా ఇలాంటి లైట్లు కానీ ఇంకా లేదా ఓన్లీ వెలుతురు కోసం ఏవైనా లైట్లు పెట్టాలనుకుంటే ఎన్ని లైట్లు వెలగడానికి సరిపోతుందనే విషయాన్ని 1-2 సార్లు ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలని రైతుబడి సూచిస్తోంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఓకే సార్.